అరవింద్ డైరెక్ట్ గా అలా ప్రపోజ్ చేయడంతో షాక్ తో బిగుసుకుపోయింది ఐశ్వర్య. ఆకాష్ కూడా ఆమె ఏం చేస్తుందా అని షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోయాడు. అంతలోనే తేరుకుని చిన్నగా నవ్వి అరవింద్ చేతిలో ఉన్న రెడ్ రోజ్ తీసుకుంది. అది చూసి అరవింద్ కళ్ళు మెరిసిపోగా, ఐషుకి నేనంటే ఇష్టమే, తప్పనిసరి పరిస్థితుల్లో ఆకాష్ని పెళ్లి చేసుకుందంతే అని తన మనసులో మురిసిపోయాడు. తన పక్కనే కూర్చున్న ఆకాష్కి అరవింద్ దగ్గర తీసుకున్న ఫ్లవర్ ఇస్తూ, హే అరవింద్, హీఈస్ మై హస్బెండ్ అరవింద్. చూసావా ఎంత అందంగా హుందాగా ఉన్నాడో? నా హస్బెండ్ నా పక్కనే ఉండగా నువ్విలా జోక్ చేస్తే ఎలా చెప్పు? ఇద్దరి మధ్యలో తేడాలొచ్చేవు అని సింపుల్ గా తీసి పడేసింది ఐశ్వర్య. ఛాన్స్ దొరికితే అరవింద్ని కసా పొడి చేయాలి అనేంత కసితో అరవింద్ని చూస్తున్న ఆకాష్ ఐశ్వర్య మాటలకి శాంతించి ఐశ్వర్య దగ్గర రోజ్ తీసుకుని, నా ఐషు మీద నాకు చాలా నమ్మకం ఉంది. సో ఇలాంటి ఫేక్ డ్రామాస్ ఎన్ని చేసినా నీకు నాకు మధ్యలో తేడాలు అస్సలు రావు అని స్థిరంగా చెప్పాడు. అరవింద్ దెబ్బతిన్నట్లుగా చూసి ఐశ్వర్య ముందు నుండి లేచి వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంటూ, థ్యాంక్ యూ ఐషు, నువ్వింత పాజిటివ్ గా తీసుకుంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు అని ముఖానికి నవ్వు పులుముకుని అన్నాడు. ఏం జరుగుతుందా అని క్యూరియాసిటీతో చూస్తున్న అందరూ గాలి తీసిన బెలూన్లా తుస్సుమన్నారు. ఆ మూడ్ నుండి బయటికి అందరినీ లాక్కొస్తూ, ఓకే గాయస్, లెట్స్ కంటిన్యూ అని మళ్లీ పిల్లోని పాస్ చేశాడు అరవింద్. కొంతమంది ఆటపాటల తర్వాత పిల్లు ఆకాష్ ఒడిలో ఉండగా మ్యూజిక్ ఆగడంతో ఐశ్వర్యాన్ని ఇబ్బందిగా చూశాడు ఆకాష్. ఐశ్వర్య ముసిముసిగా నవ్వుతూ, తప్పించుకోవడం నీ వల్ల కాదు, వెళ్ళు, ఈ రోజు నేను కూడా నీలోని హిడెన్ టాలెంట్ ని చూడాల్సిందే అని ఆకాష్ చెవిలో గుసగుసగా చెప్పింది. ఐశ్వర్యని కోపంగా చూస్తూ లేచి బౌల్ దగ్గరికి వెళ్లి చిట్ తీయడం కోసం బౌల్లో చేయి పెట్టిన ఆకాష్ ని, 1 minute బ్రదర్, నీ చిట్ మీరు తీస్తే మజా ఏముంటుంది, ఈసారి మీ చిట్ నేను తీస్తాను అని ఆకాష్ దగ్గరికి వచ్చింది రేఖ. రేఖని అనుమానంగా చూస్తూనే, యా ష్యూర్, నాకేం ప్రాబ్లం లేదు అంటూ పక్కకి తప్పుకున్నాడు ఆకాష్. రేఖ కార్నర్ స్పెల్ తో అరవింద్ని చూసి బౌల్ తన చేతిలోకి తీసుకుని చిట్స్ ని పైకి కిందకి తిరిగేసి లాస్ట్ కి ఒక చిట్ తీసి అరవింద్కి ఇచ్చింది. అరవింద్ కన్నింగ్ స్మైల్ తో ఆ చిట్ అందుకుని ఓపెన్ చేసి, డిన్నర్ ట్రీట్ అయ్యే ఖర్చు మొత్తం భరించాలి అని గట్టిగా చదివాడు. ఆ వెంటనే రేఖ గట్టిగా నవ్వుతూ, వాట్ ఎ బిగ్ జోక్, మంత్లీ 20,000 శాలరీకి వర్క్ చేసే ఇతను ఈ ట్రీట్ ఇవ్వగలడు అనుకుంటున్నావా? వదిలే అరవింద్, మనమందరం కలిసి ఆకాష్ బ్రోకి పనిష్మెంట్ ఇద్దాం అని ఎగతాళి చేస్తూ చెప్పింది రేఖ. ఆ మాటలకు ఐశ్వర్య ముఖం వాడిపోవడం చూసిన ఆకాష్, ఏం పర్లేదు, ఇప్పుడు ట్రీట్ కి అయ్యే బిల్ మొత్తం నేను పే చేస్తాను, అండ్ నా జీతం ఎంతో చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. ఆకాష్ కి బిల్ కట్టే స్తోమత లేదు కాబట్టి అతను అది రిజెక్ట్ చేసి పనిష్మెంట్ యాక్సెప్ట్ చేస్తాడనుకున్న అరవింద్ రేఖలకు గట్టి షాక్ తగలడంతో, వాట్, నువ్వు బిల్ పే చేస్తావా, ఆర్ యు మ్యాడ్ అని అరిచింది రేఖ. రేఖకి సపోర్ట్ ఇస్తూ, నువ్విప్పుడు బిల్ పే చేయాలి అంటే వేలల్లో కాదు, లక్షల్లో అవుతుంది ఆకాష్, అంత మనీ పే చేయగలను అనుకుంటున్నావా అని వెటకారంగా అన్నాడు అరవింద్. ఆకాష్ చిన్నగా నవ్వి, చేయగలను లేదో కాసేపట్లో తెలుస్తుంది కదా అని కాన్ఫిడెన్స్ గా చెప్పాడు. అయినా ఇదంతా వద్దా ఆకాష్, ఈ పార్టీకి నేను స్పాన్సర్ చేస్తానని చెప్పాను కాబట్టి ఖర్చంతా నాదే, ఈ చీట్ ఏదో బై మిస్టేక్ లో వచ్చుంటుంది అని అతి వినయం ఒలకబోశాడు అరవింద్. ఇట్స్ ఓకే అరవింద్, టాస్క్ ఇస్ టాస్క్, నేను పే చేస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు ఆకాష్. అప్పుడు ఐశ్వర్య ఫేస్ లో కొంచెం సాటిస్ఫైటింగ్ స్మైల్ కనిపించడంతో, ఎనీథింగ్ ఫర్ యూ ఓన్లీ అనుకున్నాడు ఆకాష్. ఆకాష్ అంత నమ్మకంగా చెప్తుండటంతో ఒక్క క్షణం ఆలోచనలో పడింది రేఖ. బట్ వెంటనే, నోనో, ఈ ఆకాష్ కావాలనే బిల్డప్ ఇస్తున్నాడు, ఎలాగైనా వీడంతటి వీడే బిల్ కట్టలేక పారిపోయేలా చేయాలి అనుకుని, ఓకే ఆకాష్, ఇంకా డిన్నర్ చేయలేదు కాబట్టి అప్పుడు చూద్దాంలే, అరవింద్ మధ్యలో గేమ్ డిస్టర్బ్ చేయకు అని అరవింద్ని మాట్లాడొద్దని ఇండైరెక్ట్ గా చెప్పింది. అరవింద్ అసహనంగా ఫీల్ అవుతూ మళ్లీ గేమ్ స్టార్ట్ చేశాడు. ఆల్మోస్ట్ గేమ్ స్టార్ట్ చేసి 1 hour అయినా ఒక్కసారి కూడా పిల్లో ఐశ్వర్య దగ్గర స్టాప్ అవ్వకపోవడంతో సర్వెంట్ ని పిలిచి అతని చెవిలో, ఐశ్వర్య దగ్గర పిల్లో ఉన్నప్పుడు మ్యూజిక్ స్టాప్ చేయి అని మెల్లగా చెప్పాడు. అరవింద్ చెప్పిన వెంటనే కాకుండా 2 రౌండ్ల తర్వాత ఐశ్వర్య చేతిలో పిల్లో ఉన్న టైంలో మ్యూజిక్ ఆఫ్ చేయడంతో తప్పక లేచి వెళ్లి చిట్ తీసింది ఐశ్వర్య. ఐశ్వర్య చిట్ తీయడమే ఆలస్యం. మాయా వెళ్లి ఐశ్వర్య చేతిలో చిట్ లాక్కుని ఓపెన్ చేసి చూస్తూ, డాన్స్ చేయాలి అని గట్టిగా చదివి అరిచింది మాయ. మాయ చెప్పింది వినగానే అరవింద్ కళ్ళు మతాబుల్లా వెలిగిపోయాయి. ఐశ్వర్య క్లాసికల్ డాన్సర్, తనకి భరతనాట్యం, కూచిపూడి నృత్యంలో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది.
యూనివర్సిటీలో ఏ ఈవెంట్ కండక్ట్ చేసినా ఐశ్వర్య పర్ఫార్మెన్స్ కంపల్సరీ ఉండాల్సిందే. చాలా కాలం తర్వాత ఐశ్వర్య డాన్స్ చూసి అదృష్టం రావడంతో చాలా ఎగ్జైట్ అవుతున్నాడు అరవింద్. ఆకాష్ ముందు ఎప్పుడూ డాన్స్ చేయకపోవడంతో కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతూ, మాయా ప్లీజ్ నేను చేయలేను అని మొహమాటంగా చెప్పింది ఐశ్వర్య. అస్సలు కుదరదు, నీ డాన్స్ చూసి చాలా ఇయర్స్ అయింది, సో నువ్వు తప్పకుండా చేయాల్సిందే అని ఫోర్స్ చేసింది మాయ. ఆకాష్ ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఐశ్వర్యని. అతని కళ్ళల్లో మెరుపు స్పష్టంగా ఐశ్వర్యకు కనిపిస్తుంటే అతన్ని అలాగే చూస్తుండిపోయింది. ఐశ్వర్య సైలెంట్ గా ఉండడంతో, ఏంటి మీకు ఎవరికి ఐశ్వర్య డాన్స్ చేయడం ఇష్టం లేదా అని అందరినీ చూస్తూ అడిగింది మాయ. ఐషు డాన్స్ అంటే చెవులు కోసుకునే వాళ్ళు ఉన్నారు ఇక్కడ, అలాంటిది తను డాన్స్ చేస్తుంది అంటే చూడాలని లేకపోవడమా? నెవర్. కమాన్ ఐషు, కమాన్ ఐష్ అని అరిచారు బాయ్స్ లో ఒకరు. ఆ వెంటనే అందరూ చేయాలి చేయాలి అంటూ అరవడంతో డాన్స్ చేయడానికి సిద్ధపడింది ఐశ్వర్య. మాయ సర్వెంట్ కి ఒక సాంగ్ ప్లే చేయమని చెప్పి వెళ్లి తన ప్లేస్ లో కూర్చుంది. తనకి ఎదురుగా ఉన్న అరవింద్ని చూస్తూ, ఇప్పటికీ నీ కళ్ళల్లో అంతే ప్రేమ, ఎందుకు అరవింద్ అని విరక్తిగా అనుకుంది. ఐశ్వర్య స్టాండింగ్ పొజిషన్ తీసుకుని మళ్లీ ఒకసారి ఆకాష్ ని చూసింది. ఆకాష్ కళ్ళల్లో తనకి కావలసిన అనుమతి దొరకడంతో గాఢంగా ఊపిరి పీల్చుకుని వదిలి ముందు గణపతి స్తోత్రంతో మొదలుపెట్టి అన్నమాచార్య కీర్తనతో ఆపింది. అంటూ ప్లే అవుతున్న అన్నమాచార్య కీర్తనకి అందమైన హావభావాలు చూపిస్తూ అద్భుతంగా నాట్యం చేసింది ఐశ్వర్య. ఐశ్వర్య డాన్స్ స్టార్ట్ చేయగానే పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోయిన హాల్ సాంగ్ అయిపోయిన 5 minutes వరకు ఆ ట్రాన్స్ నుండి బయటపడలేదు. ముందుగా తేరుకున్న అరవింద్ క్లాప్స్ కొట్టడంతో అందరూ లేచి నిలబడి క్లాప్స్ తో ఐశ్వర్యని అభినందించారు. ఆ సౌండ్ కి హాల్ మారుమోగిపోయింది. సూపర్ ఐషు, డాన్స్ చేస్తున్నప్పుడు నీ ఫేస్ లో గ్రేస్ ఏ మాత్రం తగ్గలేదు అని కాంప్లిమెంట్స్ తో తల ఒక విధంగా ఐశ్వర్యని పొగుడుతున్నా ఐశ్వర్య మాత్రం ఆకాష్ ఏం చెప్తాడా అని క్యూరియాసిటీగా ఉంది. చిత్రంగా ఆకాష్ చిన్నగా నవ్వి కాల్ రావడంతో ఫోన్ తీసుకుని బాల్కనీలోకి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య డల్ అయిపోతూ, ఏమైంది, ఆకాష్కి నా డాన్స్ నచ్చలేదా అని ఆలోచనల్లో పడింది. ఇక ఆడింది చాలు, ఫస్ట్ ఏమైనా తిందాం, కడుపులో ర్యాట్స్ రేస్ చేస్తున్నాయి అని పొట్ట పట్టుకుని చెప్పింది రేఖ. కాని అసలు కారణం ఆకాష్తో ఎప్పుడు బిల్ పే చేయిద్దామా, ఎప్పుడెప్పుడు అతన్ని ఇన్సల్ట్ చేద్దామా అనే ఉంది రేఖకి. అందరికీ ఆకలిగా అనిపిస్తుండడంతో ఒక్కొక్కరు ఫ్రెష్ అయ్యి డైనింగ్ హాల్లో సెటిల్ అయిపోగా ఆర్డర్ తీసుకోవడానికి బేరర్ వచ్చాడు. ఫ్రెండ్స్, ఫీల్ ఫ్రీ, ఎవరికేం కావాలో ఆర్డర్ చెప్పండి, అస్సలు మొహమాట పడద్దు అని చెప్పాడు అరవింద్. ఐశ్వర్య ఆకాష్ కోసం వెయిట్ చేస్తుంటే, ఆర్డర్ చేయడానికి కూడా మీ ఆయన పర్మిషన్ కావాలా ఐషు అని ఎగతాళి చేసింది మాయా. డైలీ ఆకాష్తో కలిసి తినడం అలవాటైపోవడంతో ఆకాష్ ఉన్న వైపే చూస్తూ చేతులు నలుపుకుంటూ, అలా ఏం లేదు, బట్ తను కూడా ఉంటే బాగుంటుంది అని మెల్లగా నసిగింది ఐశ్వర్య. ఐశ్వర్య ఆకాష్ కోసం అంతలా ఆరాటపడ్డం నచ్చలేదు మాయాకి. ఆకాష్ ఎంతలా ప్రేమిస్తే ఐషు ఇంతలా వాడి కోసం తప్పించిపోతుంది అని తనలో తానే రగిలిపోయింది. ఐశ్వర్యకి మరో పక్క కూర్చున్న అరవింద్కి మండిపోతుంటే, ఐషు, ఆకాష్ వస్తాడు, ముందు నువ్వు ఆర్డర్ చే అని కోపాన్ని దాచి చెప్పాడు. ఐశ్వర్య మొహమాటంగా నవ్వి సైలెంట్ గా ఉండడంతో, అరవింద్, ఐషు అలానే ఉంటుంది కానీ తన కోసం నువ్వు ఆర్డర్ చెప్పు అని ఐ వింక్ చేసింది మాయా. అరవింద్ వెంటనే ఐశ్వర్య పర్మిషన్ కూడా తీసుకోకుండా, బేరర్ 1 ఫ్రాన్స్ బిర్యానీ అండ్ గోబీ మంచూరియన్ అని చెప్తుంటే ఐశ్వర్య ఫేస్ మొత్తం వికారంగా పెట్టింది. ఆకాష్ వచ్చి ఐశ్వర్యకి మరో సైడ్ ఖాళీగా ఉన్న చోట కూర్చుంటూ మాడిపోయిన ఐశ్వర్య ఫేస్ చూసి, ఏమైంది అని అడిగాడు. నథింగ్, నీకేం ఆర్డర్ చేయమంటావు అని అడిగింది ఐశ్వర్య. ఆల్వేస్ గో విత్ యువర్ ఫేవరెట్స్ అని ఐశ్వర్యకి చెప్పి, బేరర్ 2 పన్నీర్ ఫ్రైడ్ రైస్ అండ్ 1 పన్నీర్ టిక్కా అని బేరర్కి ఆర్డర్ చెప్పాడు ఆకాష్. ఆకాష్, ఐషుకి నేను ఆర్డర్ చెప్పేశా, అయినా పన్నీర్ అంటే ఐశ్వర్యకి అలర్జీ కదా అని ఐశ్వర్య గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళ బిల్డప్ ఇచ్చాడు అరవింద్. ఆకాష్ చిన్నగా నవ్వుతుంటే, నో అరవింద్, పన్నీర్ నా ఫేవరెట్, పన్నీర్తో చేసి ఏ ఐటమ్స్ అయినా నాకు చాలా ఇష్టం అని యాక్టివ్గా చెప్పింది ఐశ్వర్య. ఐశ్వర్యకి ఫ్రాన్స్ అంటే ఇష్టమని చెప్పిన మాయని కోపంగా చూశాడు అరవింద్. పాపం మాయ అరవింద్కి భయపడి వెంటనే తల కిందకి వాల్చేసింది. ఆకాష్కి క్వైట్ ఆపోజిట్ లో కూర్చున్న రేఖ, ఆకాష్ గుర్తుంది కదా, బిల్ నువ్వే పే చేయాలి అని కన్నింగా నవ్వింది. ఆకాష్ చిన్నగా నవ్వి ఊరుకున్నా ఐశ్వర్యకి బాగా కోపం వచ్చింది ఆకాష్ ని చులకన చేసి మాట్లాడుతుంటే. నా హస్బెండ్ బిల్ కట్టకుండా ఎక్కడికి పారిపోడు కానీ ముందు నువ్వు హ్యాపీగా ఇక్కడ ఫుడ్ ని ఎంజాయ్ చేయరేకా అని కోపంగా చెప్పింది. రేఖ మూతి తిప్పుకుంటూ ఒక 1/2 గంట సేపు మెనూ కార్డ్ ని సోదా చేసి
కాస్ట్లీ ఫుడ్ ఐటమ్స్ ఏంటో చూసుకుని అప్పుడు ఆర్డర్ చేసింది. ఆ బ్యాచ్ లో రేఖకి సెపరేట్ గ్యాంగ్ ఉండడం వల్ల వాళ్ళతో కూడా హైయెస్ట్ అమౌంట్ ఉన్న డిషెస్ ఆర్డర్ చెప్పించి పొగరుగా ఆకాష్ని చూసింది రేఖ. ఆకాష్ కొంచెం కూడా ఆ చూపులని లెక్క చేయకపోయేసరికి, ఇప్పుడెలా తప్పించుకుంటావో నేను చూస్తాను ఆకాష్. ఈరోజు నిన్ను ఆ ఐశ్వర్యని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను అని కసిగా అనుకుంది. కాసేపటి తర్వాత ఒక్కో డిష్ వస్తుంటే ఎవరి డిష్ వాళ్ళు ఎంజాయ్ చేస్తూ సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు. అందరి డిషెస్ సర్వ్ చేసినా రేఖ వాళ్ళ ఫుడ్ రాకపోవడంతో, అబ్బా వీడేంట్రా బాబు ఇంత లేట్ చేస్తున్నాడు, అసలే కడుపు నకనకలాడిపోతుంది అని అందరి ప్లేట్స్ చూస్తుంది. వావ్, స్మెల్ అదిరిపోతుంది, అంటే ఫుడ్ కూడా అదుర్సుండొచ్చు. అయినా వీళ్ళందరూ రెగ్యులర్ ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్ చేశారు. నేను ఆర్డర్ చేసింది స్పెషల్ కాస్ట్లీ, అది ఇంకా టేస్ట్ సూపర్ ఉంటుంది అని ఊహల్లో తేలిపోతుంది రేఖ. రేఖ, మీ ఫుడ్ వచ్చే వరకు చాలా లేట్ అయ్యేలా ఉంది, ఈలోగా ఈ స్టార్టర్స్ తీసుకో అని ఒక ఫ్రెండ్ ఆఫర్ చేస్తే, నో థ్యాంక్స్, నా ఫుడ్ నేనే తింటాను, మరొకరి ఎంగిలి షేర్ చేసుకోవడం నాకిష్టం ఉండదు అని షో చేసింది రేఖ. ఇది దీని సోది మొహం, ఏమో పాపం లేని షేర్ ఇస్తుంటే ఓవర్ యాక్షన్ చేస్తుంది, చెప్తా దీని పని అని కోపంగా అనుకుంది ఆ అమ్మాయి. ఇంతలో బేరర్ ఆర్డర్ తీసుకొచ్చి రేఖ ముందు పెట్టగానే ఆత్రంగా చూసింది. లిడ్ క్లోజ్ చేసి ఉండడంతో, ఇదేంటి ఇలా క్లోజ్ చేసి ఉంచారు, బాబోయ్ ఎంత స్పెషల్ ఫుడ్డో ఏంటో అని ఓవర్ యాంగ్జైటీతో లిడ్ ఓపెన్ చేసి కెవ్వున అరిచి నిల్చుంది రేఖ. రేఖ ఇంటెన్షన్ ఆకాష్ తెలుసుకోగలడా? ఆకాష్ ఇచ్చే షాక్ కి రేఖ ఏమవుతుందో పాపం. అయినా ఇప్పుడు రేఖ ఏం చూసి అరిచుంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.